హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి సేమియా సగ్గు బియ్యం పాయసం చేస్తున్నాను. అది కూడా బెల్లం వేసి చేస్తున్నానండి. చాలా సింపుల్ వేలో చూపిస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈ రోజు సింపుల్ గా బెల్లం పాయసం చూపించబోతున్నానండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి నేను ఇక్కడ బటర్ వేస్తున్నాను. ఇలా 1 టేబుల్ స్పూన్ అంతా బటర్ వేసుకోవాలి. ఇందులో కొన్ని కాజు అలాగే కొన్ని కిస్మిస్ వేసి ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, కాజు అలాగే కిస్మిస్ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇవి సపరేట్ గా ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ లో 1 కప్పు సేమియా ఫ్రై చేసుకోవాలి. ఈ సేమియా వచ్చేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు పాయసం అనేది చాలా కమ్మగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, సేమియా అయితే మంచిగా వేగిపోయిందండి. ఇప్పుడు నేను సగ్గు బియ్యం వేస్తున్నాను. నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఒక 10 మినిట్స్ ముందే నానబెట్టుకోవాలి. ఆ సగ్గు బియ్యం వాటర్తో సహా వేసేస్తున్నాను. నేను 1/2 కప్పు తీసుకున్నానండి. డైరెక్ట్ గా నానబెట్టిన వాటర్ తో సహా నేను సగ్గుబియ్యం వేసేసాను. సగ్గుబియ్యం అలాగే సేమియా రెండు కూడా చక్కగా ఉడికిపోవాలి. ఇప్పుడు మంట కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని బాగా ఉడికించుకోవాలి. ఒక కప్పు సేమియాకి 1 కప్పు బెల్లం వేస్తున్నాను నేను. సేమియా ఉడికిన తర్వాతే మనం బెల్లం వేసుకోవాలండి. ముందే వేసేస్తే మాత్రం సేమియా అస్సలు ఉడకదన్నమాట. ఇప్పుడు నేను బెల్లం కూడా 1 కప్పు వేసేసాను. బెల్లం ఇలా రౌండ్ గా తిప్పుతూ ఉంటే ఆ వేడికి చక్కగా కరిగిపోతుందండి. ఇప్పుడు 2 కప్పుల చిక్కని పాలు వేసుకోవాలి. చూడండి, 2 కప్పుల పాలు వేస్తున్నాను. పాలు వచ్చేసి చాలా చిక్కగా ఉన్నాయన్నమాట. ఇందులో వాటర్ అయితే వేయలేదు. మనం సేమియా అలాగే సగ్గు బియ్యం ఉడికించుకోవడానికి వాటర్ ఆల్రెడీ వేసాం కాబట్టి 2 కప్పుల పాలు అయితే వేస్తున్నాను. ఇలా పాలు వేసిన తర్వాత ఒక్కసారి ఇలా బాగా కలుపుకోవాలి. చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి పాయసం. సింపుల్గా చేసుకోవచ్చు. జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది. ఈజీగా తొందరగా చేసుకునేలాగా చూపిస్తున్నాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అందులో బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ. అలాగే మంచి ఫ్లేవర్ కోసం నేను దంచి పెట్టుకున్న 2 యాలకులు వేస్తున్నాను. ఈ యాలకులు మిల్క్లో బాగా ఉడికితే మనకు ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. అంతేనండి, సింపుల్గా అయిపోయింది. చూడండి, పాయసం అయితే రెడీ. చాలా ఈజీగా తొందరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, బెల్లంతో చేసుకుని సేమియా సగ్గు బియ్యం పాయసం రెడీ. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఫైనల్ గా ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కాజు అలాగే కిస్మిస్ ఇందులో వేసుకోవడమే. చాలా ఈజీ అండి. ఈ ప్రాసెస్ మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈజీగా పిల్లలు గ్లాసులు తాగేస్తారు. వేడిగా ఉన్నా చాలా బాగుంటుంది, చల్లగా కూడా తాగొచ్చు. అంతేనండి, సింపుల్ గా తొందరగా చేసుకోవచ్చు సేమియా సగ్గుబియ్యం పాయసం. సో చాలా టేస్టీగా ఉంటుంది. మనం వేడిగా అయినా తినొచ్చు, లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని గ్లాసులు కూల్ గా కూడా తాగొచ్చు. ఈ క్లైమేట్ కి మనకు వేడిగా తింటే చాలా బాగుంటుంది. చాలా తొందరగా చేసుకునేలాగా చూపించాను. సో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.